తెలుగు समझते नहीं समझते राजकीयमो वोट डाले चला गया वो नहीं मेहरबानी करके దయచేసి ఓటు వేసేటప్పుడు 5 సంవత్సరాలు మన దాన్ని వాళ్ళ చేతులు పెట్టేస్తాం. అటువంటి వాళ్ళు 10 సంవత్సరాలు చూశాం. పెట్టిన తర్వాత ఏమి పని చేయకుండా कुछ काम नहीं करे लाखा काम लोना उठानी చేసిన పని ఆ ప్రాజెక్టు ఎక్కడన్నా మనకొచ్చిందా అది లేదు. ఎక్కడైనా ఒక ఇల్లు లేదు. స్కూల్స్ కట్టాడా లేదు. పెద్ద పెద్ద హాస్పిటల్ స్వార్థ కొరకు కట్టారు. అక్కడ ఎక్కడిన్నో ఒకటి లేవు. ఈ విధంగా మన డిస్టిక్లో నిజామాబాద్ డిస్టిక్ నాకు తెలిసినంత మట్టుకు 10 సంవత్సరాలు ఒకటి కూడా డెవలప్మెంట్ కాలేదు. ఇంకా గొప్పలు మాట్లాడతారు, రౌడీజం చేస్తారు. వాళ్ళ లీడర్లు रउडीज़म सबको करने आता. वो कितने काम 1 मिनट में करा सकते, वो नहीं है इंसाफ. అది కాదు ప్రజలని మన భవిష్యత్తుని ఎలా చేయాలి, మన పిల్లలు ఎలా అయితే బాగుంటుంది అవి ఆలోచించి చేసిన వాడు మన ప్రజాప్రతినిధి. ఇవాళ నెహ్రూ గారి బర్త్డే అప్పుడు బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి ఇండిపెండెంట్ తెప్పించుకొని ఆ రోజుల్లో 1951లో కాలేజీలు పెట్టారు. అంటే మన ఇండియాలో మన పిల్లలకు మనకు భవిష్యత్తు ఉండాలంటే టెక్నాలజీ రావాలి, బాగా చదవాలి. ఐఐటి ఇయ్యాల పెట్టింది కాదు. ఐఐటి 1951లో పెట్టారు. ఆ పెద్ద పెద్ద వాళ్ళు సత్యనారాయణ, ఇంకొకరు పేరు ఉంటాయి, సుందర పెంచి, వాళ్ళందరూ వరల్డ్ లో ఫేమస్. ఎక్కడ మన ఇండియాలో భారతదేశంలో నెహ్రూ గారు పెట్టిన కాలేజీలో చదివాం. ఇప్పుడు వీడు కాలేజీ పెడితే టీచింగ్ ఉండదు, సౌకర్యాలు లేవు. ముందందరూ చూడు ఏతులకు పెట్టిండ్రన్న, వీడు గర్ల్స్ స్కూల్ అర్థం చేసిండు. పెద్దలు 10th ఉంటే జూనియర్ కాలేజీ పెట్టేసిండు. ఆ పిల్లలు అల్లనే చదువుకున్నారు, అల్లనే పడుకున్నారు. ఏడిపోలేదు. ఇది అంటే వాళ్ళ బాధ చూసి మన ఒక ఆయన చక్కర్ నగర్లో ఉంటాడు, ఆయన పేరు స్వామి శర్మ గారు 35 లక్షలు ఇచ్చి అకామిడేషన్ చేసిన తర్వాత వాళ్ళకి హాస్టల్గా ఏర్పడ్డారు. ఇది ఆయన చేసిన గొప్పతనం. అక్కడ కూడా ఇరిగేషన్ లేదు, ఏమీ లేదు. ఇప్పుడేమో మనము రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే వాళ్ళు చేసినా కూడా ఎవరైతే లోన్ ఇచ్చిందో వాళ్ళు తప్పు కాదు. మనం దుర్మార్గం వల్ల కొరకు చేసుకున్నాం. లోన్ ఇంట్రెస్ట్ కట్టవలసి వస్తుంది, ఇన్స్టాల్మెంట్ కట్టవలసి ఉంటుంది. ఎంప్లాయీస్ మన కొరకు పనిచేసే వాళ్ళు ఎప్పుడో జీతాలు వచ్చేది. ఇప్పుడు అందరికీ ఫస్ట్ వీక్లో జీతాలు వస్తూ ఉన్నాయి. డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడే మన బోధన మున్సిపాలిటీలకు కూడా 18 crores 18 కోట్లు ఒకటి, 3 కోట్లు ఒకటి, 50 లక్షలు ఒకటి కూడా ఉండనిచ్చాం. అంతకుముందు కూడా ఇచ్చాం.
దాంట్లో నుంచి ఇప్పుడు జేసీబీ 32 లక్షలు, ఇంకో జేసీబీ అది 17 lakhs తీసుకున్నాం. ఒకటి ఏదైతే డైలీ మనం కచ్చరలు ఎత్తేస్తామో అవి కూడా రోజు తిరిగే బదులు రిపేర్స్ రాకుండా మున్సిపాలిటీలో డబ్బులు మన ప్రజలకు ఏదైనా రోడ్డు కానీ డ్రైవింగ్ కానీ ఉపయోగపడేటట్టు వేరే 15 వెహికల్స్ నిలవని కొన్నాం. దాన్ని కొంచెం బాడీ పెంచి అది 3 ట్రిప్పులు అయితే ఇది 2 ట్రిప్పులు అయినట్టు చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఇవన్నీ సిస్టంలు చేస్తా ఉన్నాం. నేను చెప్పాను, మరి మీరందరూ కూడా ఆలోచించండి. ప్రతి వెహికల్ అంత దూరం పోతుంది. एक जगह जमा करो कचरा पूरा అక్కడి నుంచి పెద్ద పనులు ఇవ్వండి. ఇప్పుడు ఇవన్నీ ఆలోచన ఉండాలి. కాబట్టి తప్పనిసరిగా మన ముఖ్యమంత్రి గారు నాపై బాధ్యతలు పెట్టారు. బాధ్యతలు ఎక్కడ ఏ బాధ్యతలు పెట్టాడో మనందరికీ ఎడ్యుకేషన్ కానీ సంక్షేమ పథకాలు కానీ బాగున్నాయా లేవా, ఇరిగేషన్ కానీ ఈ విధానాలని ఒకసారి డిస్కషన్ చేసుకుంటాం. అవి చెయ్యాలి, చేసుకుంటే బాగుంటుందన్న ఆలోచనతో నా పైన క్యాబినెట్ హోదాగా అడ్వైజర్గా పెట్టడం జరిగింది. తప్పనిసరిగా మంచిగా చేసుకొని నా బోధన ప్రజలకు కానీ నాకు కానీ మంచి పేరు తెచ్చుకోవడానికి చేస్తానని చెప్తూ, అదేవిధంగా ఇక్కడ ఛాయల్ గారు ఫోన్ చెప్పారు. इलेक्शन आते ही काउंसलर सरपंच मेहरबानी करके अच्छा आदमी रखेंगे, अपना काम करा लेंगे, उसको पैसा पूछे वो लोग फिर अपने डबल अंतर पैसा पूछता. उस वास्ते हम सब लोगों को अच्छा लोग रखाओ, जिताओ, कांग्रेस पार्टी का चेयरमैन बनाएंगे, बना के अच्छा काम कर लेंगे, डेवलपमेंट करा लेंगे. अभी है थोड़े लोग कास्ट का ऊपर जाते, बीजेपी है वो कांग्रेस पार्टी के ऊपर ही. हम लोग दे रहे, गरा दे रहे, पेंशन दे रहे, शादी मुबारक दे रहे, कल्याण लक्ष्मी दे रहे. ये कांग्रेस है का, ये टीआरएस है का, ये बीजेपी है का, वो एमएम का देख रहे. गरीब है ना, एलिजिबिलिटी है ना, पैसे पूछ रहे, 5 लाख देकर गरा बना रहे. किसी के 1 लाख रुपए पूछे, पूरे लोग क्या देते, क्या करते थे. ये मेहरबानी करके बड़े लोग अपने बच्चों को फ्यूचर के वास्ते सोचना पड़ता, ऐसे ही अपना अच्छा रहेगा. बड़ा बात करते कम से कम 10 साल में ग्रेवियर नहीं दिला सके. ये पक्का लीडर है. ఇవన్నీ తప్పనిసరిగా బాత్రూమ్లకి 22 కోట్లు ఖర్చు పెట్టినాం. బच्चों को औरत बच्चियों को आड़पिల్లలు